సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం నాగార్జున సాగర్కి వచ్చామండి. ఈరోజు ఇక్కడ చూసినట్లయితే 18 గేట్లు ఓపెన్ చేశారు. సో ఈరోజు ఇలా ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులతో ఈ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాటి గురించి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. హాయ్ అండి, ఖమ్మం నుంచి వచ్చాము మేము. ఖమ్మం అది ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, అన్ని గేట్స్ ఓపెన్ చేశారు, చాలా బాగుంది. దానికోసం అని చెప్పి చూడడం కోసం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకు ముందు వచ్చాము కానీ ఎప్పుడో వచ్చాము, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాము. వాటర్ ఇంత ఫ్లో రావడం ఇది చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా వాటర్ ఇంత స్టోరేజ్ అవ్వడం, ఆ ఫ్లో చూస్తుంటే ఇక్కడ క్లైమేట్ ఎస్పెషల్లీ వాటర్ ఫ్లో ఉండటం వల్ల నేచర్ ఇట్లాంటివి చాలా రేర్ గా ఉంటాయి కాబట్టి క్లైమేట్ చాలా హ్యాపీగా ఉంది. మీ ఫ్యామిలీతో వచ్చి భద్రాచలం అండి. నా పేరు రామకృష్ణ. భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. నా పేరు రామకృష్ణ. బాగుందండి, మంచిగా. మొదటిసారి వచ్చాను. చూడలేదు నాగార్జున సాగర్ తెలుసు కానీ డ్యామ్ చూడలేదు. ఇప్పుడు బాగుందండి, బాగా ఫీల్ అవుతుంది. Come. How is your feeling in Nagarjuna Sagar Dam? Very nice. అంటే నాగార్జున సాగర్ చూడడానికి నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేశారంటే చూద్దామని చూద్దాం. ఫస్ట్ టైం రావడం మీరు? ఇది వరకు 20 years బ్యాక్ వచ్చామండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాం. 20 years బ్యాక్ వచ్చాం. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ గేట్లు ఒక్కసారి ఓపెన్ చేసేసరికి వాటర్ వాతావరణం కానీ, ఈ పర్యాటకుల వాతావరణం కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరు బాగా ఫీల్ అవుతున్నారు? మీకు చాలా మంచిగా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అండి. మేము కరీంనగర్ అండి. నేను ఫస్ట్ టైం వచ్చానండి. చూడడానికి చాలా బాగుంది. చూడలేదు. ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసారంటే చూద్దామని వచ్చినాం. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, బాగుంది. చూశారు కదండి, ఈ రోజు మన నాగార్జున సాగర్ 18 గేట్లు ఎత్తడం వల్ల ఎంతో మంది పర్యాటకులతో ఒక తెలంగాణనే కాకుండా ఆంధ్ర, రాయలసీమ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి జనాలు తండోపతండాలుగా. ఇప్పుడు మనం వారి యొక్క మాటల్లో ఇక్కడున్న అందాలని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం చూసాం కదండి. ఇంకొంతమంది పర్యాటకులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము దొడ్లేరు నుంచి వచ్చామండి. కోసూరు మండలం, పల్నాడు జిల్లా. అంటే ఇదే మొదటిసారి రావడం? ఇదే ఫస్ట్ సారి అండి. ఎలా అనిపిస్తుంది? బాగున్నదండి. మేము చూడలేని వింతలు బాగున్నది. చూడలేని వింతలు చూస్తున్నారా ఇక్కడ మీరు? ఎలా అనిపించింది మీకు? మంచిగా ఉన్నది అనిపించింది. ఏం చేస్తారు మీరు? మేము వ్యాపారం చేస్తాం, బట్టల వ్యాపారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? దొడ్లేరు నుంచి వచ్చాను. మీరు ఇదేనా మొదటిసారి రావడం? ఇది అంత ముందు వచ్చాను. ఎలా అనిపిస్తుందండి మీకు? బాగానే ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇన్ని గేట్లు ఎత్తారు, 18 గేట్లు ఎత్తారు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగా సంతోషంగా ఉంది. మీ వ్యవసాయం, పొలం మస్తాన్ అండి. కోసూరు మండలం, గుంటూరు జిల్లా. ఫస్ట్ టైం వచ్చింది చుట్టూ. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? లేదండి, ఫస్ట్ టైం. జిల్లా సత్తెనపల్లి తాలూకా కోసూరు మండలం. మేము ఇంతమంది వచ్చా. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నీరు పంటలు లేవు. 7 సంవత్సరంగా మాకు బాగుంది. అంటే ఇక్కడ ఇప్పుడు సాగర్ నుంచి మీకు ఆంధ్ర కూడా మాకు ఆంధ్ర రావటం, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రావటం. అంతమంది వచ్చాము మేము, అంతమంది సంవత్సరం వచ్చాము. ఇప్పుడు ఈ నీళ్లు లేవుగా, లేవు. 7 బాగా వచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి సంతోషం. కొంతమంది రావు, చంద్రబాబు నాయుడు వస్తే రావు అన్నారు, చాలా మంది అన్నారు నోటితో. ఇప్పుడు దేవుడి దయ బాగా మనకి కన్ను తెరిచింది, నీళ్లు వచ్చేసింది. చూడటానికి మనం సరదాగా వచ్చాము. ఇన్ని రోజుల్లో నిండిపోవటం ఇదే. మేము ఫస్ట్, నాకు 74 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. మా బాబు గారు వచ్చారు, ఇప్పుడే ఫస్ట్ టైం. మేము 10 రోజుల్లో కరెక్ట్ గా డ్యామ్ నిండటం, 10 రోజుల్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను వ్యాపారం చేస్తానండి, బట్టల వ్యాపారం చేస్తాను. ప్రజలే కాకుండా ఆంధ్ర ప్రజలకు కూడా ఈ సాగర్ నిండడం వల్ల, వాళ్ళ యొక్క పంట పొలాలకు నీరు అందించడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వారి మాటల్లో.